హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 9వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ షాక్తో అలానే బిగుసుకుపోయి చూస్తుండిపోయాడు. నన్ను క్షమించు అర్జున్, నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంటే అర్జున్కి ఏమీ అర్థం కాక, ఏయ్ మెంటల్ దానా, ఇలా రోడ్డు మీద నన్ను పట్టుకుని ఏడిస్తే చూసేవాళ్ళు నేను నిన్ను ఏదో చేసేసాను అనుకుంటారే అంటూ మహాని వీపు చుట్టూ చేతులు వేసి, ఏమైంది ప్రిన్సెస్ అంటూ లాలనగా అడిగేసరికి మహా ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ, సారీ హిట్లర్ అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. గొడవ పడినందుకు సారీనా? కాదు అంటూ మెల్లగా చెప్పింది. అంతలోనే ఆ సిద్ధు నన్ను లోపరుచుకున్నాడని చెప్తే అర్జున్ మనసు ఏమైపోతుందో అసలు నా నోటితో ఎలా చెప్పగలను? సిద్ధు ఆ వీడియో అర్జున్కి పంపితే అప్పుడు నా పరిస్థితి అంటూ తలుచుకోగానే మహాకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. వెంటనే అర్జున్కి దూరం జరిగి కోపంగా చూసింది. ఓయ్ ముందు కారు ఎక్కు. నేనెందుకు ఎక్కాలి నీ కారు? అస్సలు ఎక్కను అంటూ కోపంగా చూసింది. దీనికి నిజంగానే పిచ్చి ఉంది, గంటకి ఒకలా ఉంటుంది. ఇప్పుడే కదా ఏడ్చింది, అంతలోనే మళ్ళీ కోపం. భగవంతుడా అనుకుని, చూడమ్మా తమరు కిక్కి ఎక్కలేని మందు ఏదో వేసి ఉంటారు, అందుకే ముందు కారు ఎక్కండి, లేదంటే తమరు కాస్త హాస్పిటల్ బెడ్ మీద ఉంటే మీ అమ్మ బాబు నన్ను ఆడేసుకుంటారు. చూడు అర్జున్, నాకు దూరంగా ఉండు అంటూ అతని కళ్ళల్లో చూసింది. ఎప్పుడు అతని మీద కోపం మాత్రమే కనిపించే కళ్ళల్లో ఇప్పుడు ప్రేమ కనిపించేసరికి అర్జున్ ఇంకా మహా దగ్గరికి వచ్చి, నీ పెదవులు ఒకటి చెబుతుంటే నీ కళ్ళు నాకు ఇంకొకటి చెప్తున్నాయి. కారు ఎక్కలేదంటే ఇక్కడే నిన్ను కిస్ చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళంతా అదో మాదిరిగా అయిపోతుంది నిన్ను చూస్తుంటే, అందుకే పిచ్చి పిచ్చిగా ఉంది అంటూ మహాని మీదకి లాక్కుని, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో సంతోషం ఏదో బాధ రెండూ నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా ప్రిన్సెస్? మహా కంగారుగా చూస్తూ, రోడ్డు మీద ఏంటి నన్ను పట్టుకున్నావు, ముందు నన్ను వదులు అంటూ గింజుకుంటుంటే, చూడు నువ్వు అలా గింజుకుంటుంటే నాకు ఇంకా మూడు వచ్చేస్తుంది. ఏం చేయమంటావు పిల్ల, రేప్ చేసేనా అంటూ కన్ను కొట్టాడు. ఆ మాటకి మహా కంట్లో నీళ్లు తిరిగినా అతన్ని ఒక్క మాట అనలేదు. ఇన్ని రోజులు అతను చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ గుర్తొచ్చేసరికి అతని వైపు అలా చూస్తుండిపోయింది. ఇక్కడైతే బాగోదు ప్రిన్సెస్, రూమ్కి వెళ్దాం పదా అంటూ మహాభుజంపై కిల్లాడు. ఈ లోకంలోకి వచ్చిన పాప వెంటనే మనోడికి దూరం జరిగి, ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, నువ్వు నన్ను ముట్టుకోకు. అర్జున్ ఇంకాస్త మహాని దగ్గరికి తీసుకుని, నీకు ఏమన్నా రోగాలున్నాయా? నన్ను దూరంగా జరగమంటున్నావు? చెప్పు, పోని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. నిన్ను అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తింది. వెంటనే చేతిని పట్టుకుని కిస్ చేశాడు అర్జున్. మహా కోపంగా చూసి, ఎన్ని తిట్టినా కొట్టినా నీకు నిజంగా సిగ్గుండదు కదా అంటూ బాధగా చూసింది. మహా చిన్ను పట్టుకుని ప్రేమగా చూస్తూ, నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా కసిరినా చివరికి నన్ను చంపేసినా సరే నీ మీద కోపం రాదే, ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడో నాకు డ్రగ్లా ఎక్కేశావు కాబట్టి. మహా అలానే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. నా మీద నీకు అసలు కోపం రాదా? రాదు ప్రిన్సెస్, ఈ రాజకుమారుడికి ఈ అందాల రాకుమారి అంటే బాగా ఇష్టం కదా, అస్సలు రాదు. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తుండిపోయారు. అంతలోనే అర్జున్ తేరుకుని, హలో మేడం, నన్ను వదిలితే కారు దగ్గరికి వెళ్దాం. మహా వెంటనే అర్జున్కి దూరం జరిగి, ఏంటి వేషాలు, మాటలతో నన్ను మాయ చేస్తున్నావా? నీ మీద నాకు ఎప్పటికీ కోపం పోదు అంటూ కోపంగా చూసింది. పైకి ఏదోలా అలా ఉంటుంది కానీ మహా మనసు అతని ప్రేమ కోసం ఎంతగానో పరితపిస్తుంది. కానీ తన శరీరం వేరొకరికి సొంతమైందన్న ఆలోచన తన మనసుని రాయిక కట్టిపడేస్తుంది. అమ్మ అప్సరస, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా గొడవ పడదాం, కానీ రోడ్డు మీద ఉన్న అందరూ మన వైపే చూస్తున్నారు, ముందు నువ్వు ఇంటికి పద అంటూ మహా చేతిని పట్టుకుని గబగబా కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి, నా మీద కోపం తర్వాత ముందు కార్ ఎక్కవే బాబు, అసలే ఈ ఎండలో నేను కందిపోతున్నాను, మళ్ళీ ఆఫీసులో అమ్మాయిలందరూ నా అందం చూసి ఫీల్ అవుతారు అంటూ కారు ఎక్కాడు. మహా కోపంగా కారు ఎక్కి, ఎందుకు ఫీల్ అవ్వరు? ఫీల్ అవుతారు, అందరికీ ఎంతో ప్రేమగా తమరి ప్రేమని పంచావు కదా, ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుందే బాబు, నా వీక్నెస్తో ఆడుకోకు అంటూ అమాయకంగా చూశాడు. ఆ క్షణం మహా అతని ఫేస్ చూసి లోపలే ఎంతగానో నవ్వుకుంది. ఎలా ఉంది లీనాకి? హాస్పిటల్కి వెళ్ళావు కదా, బాగానే ఉందా? నువ్వు చేసిన పనికి ఎలా ఉంటుంది? ప్రస్తుతం బాగానే ఉంది, కానీ హర్ష నీ మీద కోపంగా ఉన్నాడు. మహా చెప్పాను కదా, నా ముందు వాడి పేరు ఎత్తకు, జస్ట్ లీనా కోసం మాత్రమే చెప్పు, ఇంకెవరి కోసం నాకు చెప్పకు. నీకు తెలియటం లేదు అర్జున్, వాడి వల్లే మీ ఇద్దరి మధ్యన దూరం ఏర్పడింది. ఎలా అయినా మీ ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గించాలి అనుకుని లీనా నీకోసం చాలా ఫీల్ అవుతుంది. ఒకసారి తనని చూసి రావచ్చు కదా, అలానే 4 మంచి మాటలు చెప్పి నన్ను పూర్తిగా మర్చిపో అని చెప్పవచ్చు కదా.
నాకు తెలియదు మరి, నువ్వు చెప్తే కానీ లైఫ్లో తనని ఇంకా కలవను. కలిస్తే ఆ అమ్మాయి మైండ్కి ఫుల్ స్టాప్ పెట్టిన మనసుకి మాత్రం పెట్టలేదు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. కొటేషన్లు బాగానే చెప్తున్నావు. నీతో వాదించలేను కానీ ఇల్లు వచ్చింది, దిగు. మహా కారు దిగబోతూ ఒక్క క్షణం ఆగి, నేను హాస్పిటల్కి వెళ్ళినట్లు నీకు ఎలా తెలుసు? ఒక్క ఉదుటిన మహాని ఫోర్స్గా మీదకి లాక్కొని ఆమె కళ్ళల్లో చూస్తూ ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెడుతూ, నువ్వు నాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నా భార్యవి. నువ్వు ఒంటరిగా బయటికి వెళితే ఎలా తేలిగ్గా వదిలేస్తాను? నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా ప్రిన్సెస్ అంటూ ఆమె ఫేస్ వైపు ఉఫ్ అంటూ గాలి ఊది అంతలోనే ఆమెని వెనక్కి నెట్టి, ప్లీజ్ నన్ను టెంప్ట్ చేయకు, ఆఫీస్కి వెళ్ళాలి, కార్ దిగు అంటూ గట్టిగా హార్న్ కొట్టాడు. మహా ఉలిక్కిపడి కారు దిగి అలానే అర్జున్ వైపు చూసింది. కారు ముందుకు పోనిచ్చి మిర్రర్లో మహాని చూస్తూ, ఎందుకు నా మనసుకి అనిపిస్తుంది మహా నాతో నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది, కానీ మా మధ్యన ఏదో అడ్డు వస్తుంది. అసలు మహా ఎందుకు నన్ను క్షమించు అంటూ హక్ చేసుకుని ఏడ్చింది. ఏది ఏమైనా ఇప్పుడు ఇది నా ప్రేమను కోరుకుంటుందా? ఇలా రకరకాల ఆలోచనలతో ఆఫీస్ ముందు కారు ఆపాడు అర్జున్. నీకు ఏమన్నా పిచ్చా? అసలు నువ్వు ఎందుకురా మహాకి నిజం చెప్పావు? నువ్వు మోసం చేశావని మహాకి ఎందుకు నిజం చెప్పావు? కావాలనే చెప్పాను అన్నయ్య, ఎందుకంటే నిజం తెలిసినా కూడా మహా అర్జున్కి దగ్గర అవ్వలేదు కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, నిజం చెప్పాలి అంటే మహా చాలా పద్ధతైన అమ్మాయి, అంతేకాదు మంచి మనసు కూడా. అలాంటి అమ్మాయిని నేను అనుభవించాను. నువ్వే చెప్పు, ఇప్పుడు అది అర్జున్ని పెళ్లి చేసుకుంది, వాడు తప్పు చేయలేదని తెలుసుకుంది, కానీ తన శరీరం భర్తకి కాకుండా మరొకరికి దగ్గరైంది అని తెలిసాక మహా ఎలా అర్జున్కి దగ్గరవుతుంది? అవును నిజమేరా, కానీ ఇద్దరు ఎలా విడిపోతారో నేను చూసుకుంటానన్నయ్య. ఈ సిద్ధు అనుకున్నది జరిగే వరకు నిద్రపోడు. ఇటు హర్ష అర్జున్ ఎప్పటికీ కలవకూడదు, అలానే మహా అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడానికి వీల్లేదు. అదే కదా నాకు కావాల్సింది. ఎంత ధైర్యం ఉంటే ముగ్గురు నిన్ను కొడతారు, ఇప్పుడు అనుభవిస్తారు కదా, అనుభవించని. ఇంకా అనుభవించాలి అన్నయ్య. ఈ మహా అర్జున్ మధ్య ఉన్న బంధం కూడా శాశ్వతంగా తెగిపోయేలా నేను చూస్తాను అంటూ పిడికిలి బిగించాడు సిద్ధు. ఏంట్రా ఈరోజు నీ ముఖంలో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది? తెలియదురా, మహా ఈరోజు నా కంటికి కొత్తగా కనిపించింది. ఏంటి నువ్వు చెప్పేది? అవునరా అంటూ మహా మాటలన్నీ చెప్పి తన నన్ను హగ్ చేసుకుని క్షమించమని మళ్ళీ అంతలోనే సీరియస్ అయిందిరా. కానీ తన కళ్ళు మాత్రం నా మీద ప్రేమను చూపిస్తున్నాయి. మరి అయితే ఏం చేయాలనుకుంటున్నావు? తనకి నా దరికి ఎలా చేర్చుకోవాలో నాకు తెలుసు, కానీ ముందు నువ్వు ఈ విషయం తెలుసుకో. ఏంట్రా? అసలు హర్షకి ఫోన్లో వీడియో ఎలా వచ్చిందో తెలుసుకో. నాకు తెలిసి ఇదంతా ఎవరో చేశారని అనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే నేను మహా జీవితాన్ని నాశనం చేయలేదు, అంతేకాదు హర్ష కూడా తప్పు చేయలేదు, కానీ ఆ తప్పు నేను చేసినట్లు ప్రూఫ్ ఎలా హర్ష ఫోన్కి వచ్చింది? అంతేకాదు మార్నింగ్ వరకు కనీసం మనిషిగా కూడా చూడని నన్ను హక్ చేసుకుని నన్ను క్షమించు అర్జున్ అని ఎందుకు అన్నట్టు ఇదంతా ఎవరో కావాలనే చేశారని అనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే నాకు అలానే అనిపిస్తుంది, కానీ మనకి తెలిసిన శత్రువులైతే ఎవరూ లేరు కదరా. నేను అదే అనుకుంటున్నాను, కానీ ఈ విషయం తేలిగ్గా వదిలేది కాదు. నేను చెప్పింది చెయ్యి. ముందు హర్షకి వీడియో ఎలా వచ్చిందో తెలుసుకో, దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకుందాం. అదేదో వాడిని నువ్వే అడగచ్చు కదరా. వాడి వెళ్ళే కదరా మహా నాకు దూరమైంది. కానీ వాడు తప్పు చేయలేదని నీ మనసుకు అనిపిస్తుంది అని చెప్పావు, కానీ వాడు ఇప్పటికీ మహాని లవ్ చేస్తున్నాడు. అది నాకు నచ్చటం లేదు. ముందు నేను చెప్పింది చెయ్యి. ఇంతకీ లీనా ఎలా ఉందిరా? మహా వెళ్ళింది, తనని చూడడానికి బాగానే ఉంది. నాకు కొంచెం పనుంది, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంత సడన్గా ఇంతకీ ఏంట్రా? తెలీదురా, మహాని చూడాలని ఉంది అంటూ బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. పోనీలే, కనీసం వీడికి మహా మధ్యన దూరం అయినా తగ్గుతుంది అనుకున్నాడు చరణ్. డ్రైవింగ్ చేస్తున్న అర్జున్కి మహా మాటలే గుర్తుకు వచ్చాయి. నన్ను క్షమించు అర్జున్, ప్లీజ్ నన్ను క్షమించు అన్న మాటలు గుర్తుకు రాగానే నిజంగానే దానికి నేను ఎటువంటి తప్పు చేయలేదని తెలిసిందా అనుకున్నాడు. మహా ఆలోచనలో కారు ఇంటి ముందు ఆపాడు అర్జున్. ఏంట్రా ఎప్పుడు లేనిది ఇంత త్వరగా వచ్చావు ఇంటికి? ఆఫీస్లో పెద్దగా వర్క్ ఏం లేదమ్మా, అందుకే వచ్చాను అంటూ మహా కోసం చుట్టూ చూశాడు. నీ పెళ్ళం గదిలో ఉందిరా. సరే అమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళాడు. బెడ్కి జారబడి సిద్ధు మాటలు ఆలోచిస్తుంది మహా. ఏంటిది ఎప్పుడు లేనిది అంతగా ఏం ఆలోచిస్తుంది అనుకుంటూ మహా పక్కన కూర్చున్నాడు. మహా అంటూ మళ్ళీ పిలిచాడు. కానీ మహా ఎంతకీ పలకపోవడంతో అర్జున్ మహా చెవులో మెల్లగా, ప్రిన్సెస్ ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచనలో ఉన్న మహా, నీ గురించి అర్జు మాటకి మనోడికి పిచ్చి హ్యాపీ. చాలా రోజుల తర్వాత మహా నోటి నుంచి ఆ పిలుపు
వినిపనేసరికి ఒక్క నిమిషం పాటు అలానే ఆమె వైపు చూశాడు. అర్జున్ కోసం ఏం ఆలోచిస్తున్నావు? నా భవిష్యత్తు గురించి. ఆమె మాటలు అర్జున్కి ఏమీ అర్థం కాక చిన్నగా ఆమె చెవిని కొరికాడు. స్రోలోకి వచ్చిన మహా అర్జున్ అంత దగ్గరగా ఉండేసరికి, నువ్వేంటిక్కడ? మన గదిలో మనం ఉండకపోతే ఇంకెవరుంటారు? హే హిట్లర్ అంటూ చూపుడు వేలు చూపించి కోపంగా చూసింది. హో ప్రిన్సెస్, నీతో గొడవపడే ఓపిక లేదు, కానీ కాస్త నా తలపట్టు, చాలా తలనొప్పిగా ఉంది అంటూ చొరవగా మహా ఒడిలో పడుకున్నాడు. మహా ఏం మాట్లాడలేక కోపంగా చూసింది. అలా క్యూట్గా చూడకే, ప్లీజ్ తలపట్టు, అయినా కండిషన్స్ మర్చిపోయావా అంటూ గారాభంగా చూశాడు. నీ సంగతి అంటూ కోపంగా పిడికిలి బిగించి అర్జున్ ముక్కు దాకా తీసుకుని వచ్చింది. చేతిని వెంటనే అర్జున్ ఆమె చేతిని పట్టుకుని, నీ పర్సనాలిటీ తగ్గ యాక్టింగ్ చేయవే. మహా కోపంగా పటపటా పళ్ళు నూరేస్తూ తల నొక్కడం మొదలుపెట్టింది. అర్జున్ మాత్రం రెప్ప వేయటం మరిచి ఆమె మహా కళ్ళల్లో అలానే చూస్తున్నాడు. ఏంటి ఆ చూపు అలా చూస్తున్నావు? పడుకున్నావు కదా, ఇంకెందుకు ఇలాంటి చూపులు అంటూ కోపంగా చూసింది మహా. నేను ఎలా చూస్తే నీకెందుకు? నా ఇష్టం, నా రూమ్, నేను ఎక్కడైనా ఏదైనా చూస్తాను, ఇందులో తప్పేముంది? అయినా నేను చూడటం కూడా తప్పేనా? చూడటం తప్పని నేను అనలేదు, కానీ నీ చూపులు మామూలు చూపులు కాదుగా. అంత హాట్గా ఉంటాయా నా చూపులు అంటూ మహా హార్ట్ దగ్గర లుక్కు వేశాడు. మహా వెంటనే చీర సరిచేసుకుని, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు నీ బుద్ధి మారదు, ముందు పైకిలే, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అరే నేనేం చేశాను? నీ ఒడిలో పడుకున్నాను అంతే కదా. ఓ చేయకు, నీ పిచ్చి చూపులు ఎక్కడ గుచ్చుకున్నాయో నాకు తెలుసు, ముందు పైకిలే ప్లీజ్, ఇంకా దిక్కులు చూడను, కుదురుగా ఉంటాను అంటూ కనులు మూసుకున్నాడు. మహా కామ్గా అతని తల నిమురుతూ ఆలోచనలో పడింది. సిద్ధు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశాడు? లవ్ ఒప్పుకోలేదని ఇలా పగ తీర్చుకున్నాడా అంటూ ఒక్క క్షణం ఆగి, అంటే నా జీవితం నాశనమైందని అర్జున్ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తను తప్పు లేదని తెలిసినా కూడా నా కోపాన్ని, ద్వేషాన్ని భరించి నా జీవితాన్ని ఎవరో నాశనం చేశారని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు. అంటే అంతగా నన్ను ప్రేమించాడా అంటూ వెంటనే కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసింది. అప్పటికే అర్జున్ ఆమె వైపే చూసి, ఏంటి కలలో కూడా బాగా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూసింది. మరి ఎందుకు సడన్గా కళ్ళు తెరిచావు? నా కళ్ళు నా ఇష్టం, మధ్యలో నీకేంటి? దీన్నే అంటారు ఓవర్ చేస్తున్నావని అంటూ సడన్గా మహా ఒడిలో నుంచి పైకి లేచి ఆమెని మీదకి లాక్కొని, చెప్పు, ఏదో అడగాలని అనుకుంటున్నావు కదా, అడుగు. నీకెలా తెలుసు నేను నిన్ను ఏదో అడగాలని అనుకుంటున్నానని? ఇప్పుడు నీ మనసులో నా మీద ట్రింగ్ ట్రింగ్ స్టార్ట్ అయిందిగా, అందుకే అలా తెలిసిపోద్ది అంటూ ఆమె ముంగురులను తన చూపుడు వెలుతో చుట్టుతూ, చెప్పు ప్రిన్సెస్, ఏం అడగాలి? నా జీవితాన్ని హర్ష నాశనం చేశాడని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? ఈ విషయం నీకెలా తెలుసు? హాస్పిటల్లో నైట్ నువ్వేగా చెప్పావు, కానీ హర్ష నా జీవితాన్ని ఎలా నాశనం చేస్తాడని అనుకున్నావు? ఇప్పుడు వాటి టాపిక్ అవసరమా? వాడు తప్పలేదని తెలిసింది కదా, ఇంకా వదిలి, ముందు చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు? నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా మెడలో 3 ముళ్ళు వేశావు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నాలో ఏం చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావు అర్జు? ఇష్ అంటూ ఆమె పెదవులపై చేయి వేసి, చెప్పు ముందు, నేను అడిగిన దానికి. నాకే తెలియదు ఎలా నీకు పడిపోయానో అంటూ అతనిలోని తేరుకుని, హిట్లర్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు? నేను తిట్టినా కొట్టినా కూడా ఎందుకు నువ్వు నోరెత్తలేదు? నీ తప్పు లేదని తెలిసినా కూడా ఎందుకు మౌనంగా నా కోపాన్ని భరించావు? నీ కోపాన్ని కూడా నేను లవ్ చేశాను కాబట్టి అంటూ మహాని బెడ్ మీదకి నెట్టి ఆమె మీదకి వాలి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మహా ఏడుస్తూ, ఒకప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, సేమ్ ఇప్పుడు నాది అదే క్యారెక్టర్. ఎలా నాతో కాపురం చేస్తావు? నువ్వు వదిలేయి నన్ను. నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు హర్ష ఎటువంటి తప్పు చేయలేదని కూడా తెలుసు, కానీ నా జీవితం మాత్రం ఒకరి చేతిలో నాశనమైంది. నీకు పంచాల్సిన నా శరీరాన్ని మరొకరికి అంటూ ఏడుపు ఆపుకుని, నేను నీకు కరెక్ట్ కాదు హిట్లర్, నాకు దూరంగా ఉండు, నీ ముఖం చూడడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అంటూ అర్జున్ ముఖం దగ్గరికి లాక్కుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎలా చెప్పను అర్జున్, నా మనసులో బాధని అంతా ఆ సిద్ధు చేశాడని ఎలా నీకు చెప్పను? విషయం తెలిస్తే నువ్వు వాడిని చంపేస్తావు. నా వల్ల నువ్వు హంతకుడివి అవ్వటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నీకు చెప్పకుండా నీకు శాశ్వతంగా ఈ మహా దూరం అవుతుంది, అందుకే నీతో ఈ రకంగా మాట్లాడుతున్నాను అనుకుంది. వెంటనే అర్జున్ మహా చెంప మీద కన్నీరు తుడిచి, హేయ్ ప్రిన్సెస్, ఒకసారి నా వైపు చూడు. కానీ మహా చూడదు, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మహా చూడవే, చెప్పు అర్జున్, నిన్ను ప్రేమించాను, నా తప్పు లేదని నువ్వు నిజం తెలుసుకున్నావు కదా, ఎలా నీకు నిజం తెలిసింది?
చెప్పు, నీ జీవితాన్ని నేను, హర్ష కాకుండా ఎవరో నాశనం చేశారని నీకెలా తెలిసింది? మహా లోపల కంగారు పడుతూనే అది నాకు ఎలానో తెలిసింది. కానీ నీకెందుకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా విషయాలు ఏమీ నీకు చెప్పను అంటూ కోపంగా చూసింది. అర్జున్ మహా నుదుటి నా తల ఆనించి, ఇప్పుడు అన్నావు కదా ఒకప్పుడు నీ క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పుడు నా క్యారెక్టర్ అలాంటిదే అని. కానీ నేను నా సంతోషం కోసం స్పృహలో ఉండి మరీ తప్పులు చేశాను. కానీ నువ్వు స్పృహలో లేకుండా నీ జీవితాన్ని ఎవరో బలి చేశారు. నాకు నీకు చాలా తేడా ఉంది మహా, కానీ ప్రేమలో తేడా లేదు. నువ్వు ఎప్పటికీ నా మహావే. ఎవరో నీ జీవితాన్ని నాశనం చేశారని నువ్వు నాకు దూరంగా ఉందామని ఫిక్స్ అయ్యావా? అర్జు, నన్ను మాట్లాడినివ్వు. ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చూడు, ఎప్పటికీ తోడుగా ఈ అర్జున్ ఉంటాడు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. చెప్పు, ఇకనైనా నాతో ప్రేమగా ఉంటావా? నేను కోరుకుంటుంది నీ శరీరం కాదు మహా, స్వచ్ఛమైన ప్రేమని. నా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే కొట్టు తిట్టు, అంతేకాని నాకు మాత్రం దూరంగా ఉండకు. నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను. మనసులో నా నుంచి దూరం అవ్వాలన్న ఆలోచనలు తీసేయి. ఇకపై మన జీవితం సంతోషంగా ఉంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అంతేకాదు, మన మధ్యన ఇలాంటి తుఫాన్ తెచ్చిన వాడిని మాత్రం వదలను అంటూ అర్జున్ కోపంగా మారిపోయాడు. మహా వెంటనే అర్జున్ ఫేస్ పట్టుకొని, అర్జు, ఎవరో నాకు తెలీదు, నిజంగా లేదంటే నీకు చెప్పేదాన్ని అంటూ భయంగా చూసింది. కళ్ళల్లో కంగారు, అదురుతున్న పెదాలు. నాకు తెలీదా నువ్వు నిజం చెప్తున్నావో లేదంటే అబద్ధం చెప్తున్నావో, కానీ ఒక్కటి నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే అయితే లేదు అంటూ వెంటనే మహాకి దూరం జరిగి బెడ్ మీద కూర్చున్నాడు. మహా ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. అర్జున్ పైకి లేచి ఆమె బాధ చూడలేక బయటికి వెళ్ళాడు. ఏంట్రా ఈ టైంలో ఇంటికి వచ్చావు? మళ్ళీ మహాతో గొడవ పడ్డావా? రేయ్, మందు బాటలు తీసుకునిరా అంటూ నేరుగా టెర్రస్ పైకి వెళ్ళాడు. ఏమైంది వీడికి? ఆఫీస్ నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళాడు, కానీ ఈ టైంలో ఎందుకు కోపంగా ఉన్నాడు అనుకుని మందు బాటలు, చికెన్ పకోడీ పట్టుకుని టెర్రస్ పైకి వెళ్ళాడు. కోపంగా కూర్చొని చరణ్ వైపు చూసి మందు బాటలు లాక్కొని బాటల్ దించకుండా ఫుల్గా లేపేసి చరణ్ వైపు చూశాడు. అప్పటికే చరణ్ షాక్గా చూశాడు. రేయ్, అదేంట్రా అలా తాగేశావు? బాటల్ విసిరి, ఈ కిక్ సరిపోవడం లేదురా. అసలు ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? ఎందుకు కోపంగా ఉన్నాను అంటే, మహా జీవితాన్ని నాశనం చేసింది ఎవరో మహాకి తెలుసురా. అర్జున్, అవునరా, హర్ష కాదు, నేను కాదు. మహా జీవితాన్ని నాశనం చేసింది ఎవరో మహాకి ఈరోజే తెలిసింది. అందుకే రోడ్డు మీద నన్ను హక్ చేసుకుని సారీ చెప్పింది. ఈరోజు ఎప్పుడు లేనిది నేను తన దగ్గర చొరవ చూపించినా కూడా తను ఏమాత్రం బాధపడుతూ నాకు దూరం అవ్వాలని చూస్తుంది. శాడిస్ట్ది, ఎవరో మోసం చేశారు, తెలిసినా కూడా చెప్పడం లేదు, కంత్రి మహాంది అంటూ కోపంలో మహాని తిట్టుకున్నాడు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావో నీకు ఆయన అర్థమవుతుందా? నేను తాగి మాట్లాడడం లేదురా, నిజం మాట్లాడుతున్నాను. నిజం రా అంటూ మహాకి తనకి మధ్యన సంభాషణ అంతా చెప్పి, ఇప్పుడు చెప్పరా, నేను ఎవరు మోసం చేశారు అని అడిగితే భయంతో గుటకలు మింగింది. అంటే నీకు అర్థం కావడం లేదా తను నా దగ్గర విషయం దాస్తుందని? కానీ ఎవరు నాశనం చేసుంటారా? ఇదంతా ఎవరు చేసి ఉంటారు? అదే కదా, అన్నీ తెలిసి కూడా అది ఏకంగా నాకు దూరం అవ్వాలని చూస్తుంది. ఈ పిచ్చిదానికి అర్థం కావడం లేదురా, నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని. ఊరుకోరా, ఇదంతా ఎవరు చేశారు మహాకి తెలుసు కాబట్టి నువ్వు తనని అడిగే నిజం తెలుసుకోవాలి. కానీ అది చెప్పడం లేదు కదరా. తను చెప్పడం లేదని గాలికి వదిలేస్తావా? తెలుసుకో, ప్రయత్నం చేయి. నువ్వు హర్షగాడితో మాట్లాడావా? ఆ వీడియో ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకున్నావా? ఎక్కడ్రా? వాడిని అడిగాను, రాంగ్ నెంబర్ నుంచి వీడియో వచ్చింది. ఆ నెంబర్ తెలుసుకుందామనుకున్నా వాడి ఫోన్ లేదు, హాస్పిటల్లో మహా ఆవేశంలో ఫోన్ పగలగొట్టేసింది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా రా తెలుసుకునేది? ఒక్కటే దారి, మహా నుంచే ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది. ఇంతలో చరణ్కి ఫోన్ రావడంతో, చెప్పమ్మా. ఆ హిట్లర్ ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదు, మందు బాటిల్ ఖాళీ అయినా ఇంటికి రాడా? చరణ్ నవ్వుకుని, వాడికి ఇవ్వనా ఫోన్? వద్దన్నయ్య, చాలా లేట్ అయింది, ఎక్కువ తాగినా నువ్వే దగ్గరుండి తీసుకునిరా, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది. అదేనా ఫోన్ చేసింది? పాపం రా, ఇప్పటికే టైం చూడు ఎంతైందో, ఎందుకు తనని కంగారు పెడుతున్నావు? ఇంటికి వెళ్ళు ముందు అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేశాడు. స్నానం చేసి వచ్చిన మహా అర్జున్ కోసం అలానే ఆలోచిస్తూ అలానే బయట ల్యాన్లోకి వచ్చింది. నా మనసులో ఏముందో అర్జున్కి తెలిసిపోయిందా? ఎందుకు కోపంగా చరణ్ దగ్గరికి వెళ్ళాడు? నా జీవితాన్ని నాశనం చేసింది ఎవరో తెలుసుకోవడానికా అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసింది. హలో, ఇంత అర్ధరాత్రి పూట నిద్రపోకుండా ఉన్నావంటే నేను చేసిన పనికి అర్జున్ నుంచి అలా దూరం అవ్వాలని ఆలోచిస్తున్నావా? ఆ వాయిస్ వెంటనే గుర్తుపట్టి, సిద్ధు, సబాష్ మహా, నా వాయిస్ బాగానే గుర్తుపట్టావు. ఇంకా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? ఇంకేం కావాలి నా దగ్గర? ఇంకేం ఉందని ఫోన్ చేశావు? నాకు కావాల్సింది నీ దగ్గరే ఉంది. మరి ఏంటి?
అవును, నువ్వే కావాలి నాకు. ఏ మాత్రం నీ గురించి అర్జున్కి చెప్పిన భూమి మీద లేకుండా చేస్తాడు. కానీ నువ్వు చేయలేవు, ఎందుకంటే నా చేతిలో మన వీడియో ఉంది. నువ్వు అర్జున్కి నా గురించి చెప్పిన మరుక్షణం మన వీడియో ఎంతగా వైరల్ అవుతుంది అంటే చివరికి న్యూస్ ఛానల్ కూడా వదిలిపెట్టను. ఒక్కసారి ఆలోచించు, ఈ వీడియో జనం అందరూ చూస్తే వర్మగారి కోడలు ఇలాంటిదా, ఇంత నీచమైన పని చేసిందా అంటూ రకరకాలుగా నీ గురించి, నీ కుటుంబం గురించి ఎలా మాట్లాడతారు. సిద్ధు, నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు. ఈ వీడియో వైరల్ అవ్వదు. ఆ పరిస్థితి నువ్వు తీసుకుని రాకు, ఎందుకంటే నేను చెప్పిన మాట ఇప్పుడు నువ్వు విని తీరాలి కాబట్టి. సిద్ధు, అవును, అర్జున్ విడాకులు ఇవ్వకముందే నువ్వు తనకి దూరం కావాలి. వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు అర్జున్కి దూరం అవ్వాలి. లేదంటే నీ బ్రతుకుని వీడియో రూపంలో బజార్కి ఈడుస్తాను. నీకు తెలుసు నేను అన్నంత పని చేస్తాను అని. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. అర్జున్ లేకుండా నేను బ్రతకలేని సిద్ధు. వాడు నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మహా. ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది. మహా తన మైండ్ అసలు పనిచేయడం లేదు. కోపంగా తనని తానే తిట్టుకొని ఎంతగానో ఏడ్చింది. ఇంతలో అడుగుల శబ్దం వినిపించడంతో వెంటనే కన్నీరు తుడుచుకొని కామ్గా వెనక్కి తిరిగింది. తాగి ఉన్న అర్జున్ కోపంగా మహా వైపు చూశాడు. ఏంటి ఆ చూపు? ఈ టైం వరకు తాగి తందనాలాడుతున్నావు? ఇంట్లో అత్తయ్య మావయ్య నీకోసం ఎంత కంగారు పడతారో ఒక్కసారి కూడా ఆలోచించవా? ఏంటి నా కోసం పట్టించుకుంటున్నావు? నీ వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఏం తేడా కొడుతుంది? మరీ ఎక్కువ ఊహించుకోకు, సీన్ మారిపోద్ది. కానీ ముందు స్నానం చేసిరా, ఆకలిస్తుంది, అన్నం తినాలి అంటూ అతని చేతికి టవల్ ఇచ్చి, ఏంటి ఆ చూపు, వెళ్ళు. రెండు కనుబొమ్మలు పైకి లేపి షర్ట్ బటన్స్ విప్పుతూ మహా దగ్గరగా వస్తూ, ఏంటి నేను బయటికి వెళ్ళానో లేదు, నీలో భారీ లక్షణాలు వచ్చేశాయి. నువ్వేగా కండిషన్స్ పెట్టావు, అవే పాటిస్తున్నాను. పోయి ముందు స్నానం చేయి అంటూ ముందుకు వెళ్తుంటే మహా చేతిని పట్టుకుని మీదికి లాక్కుని, చేసిన యాక్షన్ చాలు, చెప్పు ఏం దాస్తున్నావు నా దగ్గర? తాగి ఇప్పుడు ఈ సోది అవసరమా అంటూ కోపంగా అర్జున్ వైపు చూసింది. మహా రెండు బుగ్గలు పట్టుకుని, నా నుంచి దూరం అవ్వాలని ప్రయత్నం చేశావంటే మాత్రం రియాక్షన్ మామూలుగా ఉండదు పాప. నీ నుంచి ఎవరు దూరం అవుతారు? నువ్వు కలలా ప్రపంచంలో నుంచి బయటకు రా. ముందు మాట్లాడేది ఏదో నా కళ్ళలో చూసి మాట్లాడవే ప్రిన్సెస్. అసలు నిన్ను ఎవరు తాగమన్నారు? ఈ అలవాటు మానేశావు కదా, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు? ఇంట్లో అడిగేవారు ఎవరు లేరు, ఇష్టం వచ్చినట్లు చేద్దామనుకుంటున్నావేమో. ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తే కనుక నీకు ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా బయటే నీ దుకాణం చీకట్లో పడుకుని దోమలు కుట్టుకుంటూ నరకమైన రాత్రిని చూస్తావు. అప్పుడు జన్మలో తాగవు. నీకు దూరంగా ఉన్నప్పటి నుంచి నరకమైన రాత్రి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రోజులు చూశాను అంటూ మహా కళ్ళల్లో చూశాడు. మహా ఫేస్ పక్కకి తిప్పేసి, నువ్వు నన్ను ఏడిపించకు. అబ్బో, నా కోసం నువ్వు ఏడుస్తావా? అంటే నీకోసం ఏడవనా అంటూ కోపంగా చూసింది. పిల్లకి నా మీద ప్రేమ బాగా ఎక్కువైంది. నటించింది చాలు, కానీ ముందు నీ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి వెళ్ళి భోజనం తీసుకొనిరా అంటూ మహాని వదిలి ఎదురుగా ఉన్న టేబుల్ గుద్దుకుని ముందుకు పడబోతుంటే వెంటనే మహా అర్జున్ని పట్టుకుంది. కానీ అతని ఫోర్స్ తట్టుకోలేక ఇద్దరూ బెడ్ మీద పడ్డారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.